బాలయ్య లెజెండ్, నాగార్జున మనం సినిమాల బాక్సాఫీస్ కంపారిజన్ సెంటర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన సింహ భారీ విజయం తర్వాత మళ్లీ ఇద్దరి కాంబోలో సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు మిన్న అంటడం మామూలే. మరి వాటికి తగ్గకుండానే ఈ మూవీ తెరకెక్కి అద్భుతమైన విజయం అందుకోవడం జరిగింది. బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీలో జగపతిబాబు విలన్గా నట విశ్వరూపం చూపించేశారు. తన వాళ్ల క్షేమం కోసం ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయిన హీరో మళ్లీ తన వాళ్లకి ఆపద ఉంది అని తెలిసినప్పుడు ఎలా వెనక్కి వచ్చి విలన్ జగపతిబాబుకి చుక్కలు చూపించాడు అన్నది హీఈజ్ లెజెండ్ అన్న తరహాలో నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు నిర్మాతలు రామాచంట, గోపీచందాచంట, అనిల్ సుంకరాలు కాగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ వారాహి బ్యానర్స్ బై 2014 మార్చ్ 28న రిలీజైంది. సోనాలి చౌహాన్, రాధికా ఆప్టేలు ఇద్దరూ బాలయ్యల పక్కన ఆడిపాడిన ముద్దుగుమ్మలు కాగా దేవిశ్రీ ప్రసాద్ తొలిసారి బాలయ్య మూవీకి సంగీతం సమకూర్చడం జరిగింది. కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్ పనితీరుగాని, సి రామప్రసాద్ కెమెరా పనితీరుగాని, బోయపాటి శ్రీను రాసుకున్న ఈ కథకు ఎం రత్నంగారి డైలాగులు బాలయ్య అభిమానులని ఉర్రు తలగించాయి. ఇక మనం గురించి కూడా చెప్పుకొని బాక్సాఫీస్ తేడాలో చూద్దాం. మనం మూవీ అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి సినిమా. నాగార్జున, ఏఎన్ఆర్, చైతన్య, అఖిల్ ఇలా అక్కినేని వారి నలుగురు హీరోల్ని ఈ సినిమాతో ఒకే ఫ్రేమ్లో చూపించి ఏఎన్ఆర్ గారికి గ్రాండ్ సెండ్ ఆఫ్ అయితే ఇచ్చారు విక్రమ్ కే కుమార్. పునర్జన్మల నేపథ్యంతో వచ్చిన ఈ కథలో తమ తల్లిదండ్రుల్ని కలిపేందుకు ఏఎన్ఆర్, నాగులు ఎలా ప్రయత్నించారు అన్నది, అదే టైంలో వారిని వెంటాడే మృత్యుభయం, ఇలా ఆద్యాంతం చక్కటి ఫీల్తో కామెడీ అండ్ ఎమోషనల్గా సినిమాను తీర్చిదిద్ది బ్లాక్ బస్టర్ విజయాన్ని చూశారు మేకర్స్. ఈ మూవీని అక్కినేని ఫ్యామిలీ నిర్మించగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై 2014 మే 23న వచ్చింది. అనూప్ రూబెన్స్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనూ పాటలతోనూ సినిమాకు ప్రధాన బలాన్నైతే చేకూర్చారు. ముఖ్యంగా నాగ్ నటన ఈ సినిమాకు హైలైట్ అయిందంటే ఆయన్ని అంత అందంగా చూపించడంలో కెమెరామెన్ పిఎస్ వినోద్ గారిని ఇక్కడ మెచ్చుకోవాలి. అలాగే మనం సినిమాను మనమంతా మెచ్చుకునేలా తన ఎడిటింగ్తో ఎక్కడా కన్ఫ్యూజన్ లేగనేది లేకుండా సినిమాను కట్ చేసిన ప్రవీణ్ పూడి గారిని ఇక్కడ ప్రశంసించాలి. ఇక ఇందులో సమంత, శ్రేయాలు హీరోయిన్లుగా నటించి ఆకట్టుకోవడం జరిగింది. ఇక లెజెండ్, మనం సినిమాలు బాక్సాఫీస్ విషయానికొస్తే లెజెండ్ మూవీ 127 సెంటర్లలో 50 రోజులు ఆడగా మనం మూవీ డైరెక్ట్ 48 సెంటర్లలో అర్ధశత దినోత్సవం జరుపుకుంది. లెజెండ్ 31 కేంద్రాల్లో 100 రోజులు ఆడగా మనం మూవీ 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇంకా అలాగే లెజెండ్ 400 రోజుల పాటు 2 కేంద్రాల్లో ప్రదర్శితమై ఒక్క షిఫ్ట్తో పొద్దుటూర్లో 1000 రోజుల పైగా ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. ఇలా రన్ విషయంలో లెజెండ్ పైచెయ్యి సాధించింది. కలెక్షన్లలో కింగ్ బాగా ప్రూవ్ చేసుకున్నారు. ఫస్ట్ డే లెజెండ్ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.9 కోట్లు రాబడితే మనం సినిమా 2.32 కోట్ల షేర్ అందుకుంది. నైజాంలో ఫస్ట్ వీక్ లెజెండ్ భారీ అంచనాలతో 5,50,00,000 షేర్ కొల్లగొడితే మనం మూవీ ఫ్యామిలీ డ్రామాగా వచ్చి 5,21,00,000 షేర్ రాబట్టి నాగుకి నైజాంలో ఉన్న స్టామినాని మరోమారు ప్రూవ్ చేసింది. టోటల్ ఫస్ట్ వీక్ లెజెండ్ 26.13 కోట్లు కాగా మనం సినిమా 19 కోట్లు అందుకుంది. టోటల్ రన్లో నైజాంలో 9,50,00,000 షేర్తో లెజెండ్ ఉంటే మనం మూవీ 11,20,00,000తో ముందంజలో నిలిచింది. సీడెడ్లో బాలయ్య 8,40,00,000 రాబట్టి మాస్ పవర్ చూపించగా మనం సినిమాకు 3,90,00,000 మాత్రమే రావడం జరిగింది. గుంటూరులో లెజెండ్ 4.14 కోట్లు వసూలు చేస్తే మనం సినిమా 2.24 కోట్లు, వైజాగ్లో 3.68 కోట్లతో లెజెండ్ ఉంటే 3.29 కోట్లతో ఇంచుమించు సమంగా మనం మూవీ నిలిచింది. టోటల్గా లెజెండ్ 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 40,40,00,000 రూపాయలు వసూలు చేస్తే మనం మూవీ 28 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 36,50,00,000 రూపాయలు వసూలు చేసింది. మరి ఒక మాస్ కమర్షియల్ ఫిల్మ్ అండ్ భారీగా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న కాంబినేషన్ కావడం బాలయ్య లెజెండ్కు బాగా కలిసి వచ్చింది. అయితే మనం మూవీ కూడా అందుకు ఏమాత్రం తీసుకుపోకుండా ఒక సింపుల్ క్లాస్ స్టోరీతో మల్టీప్లెక్స్ థియేటర్లని టార్గెట్ చేస్తూ వచ్చిన మనం సినిమా కూడా ఈ లెవెల్లో కలెక్ట్ చేయడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అవార్డు విషయంలో లెజెండ్కి 9 నంది అవార్డులు రాగా మనం సినిమాకి 4 నంది అవార్డులు వచ్చాయి. సైమా అవార్డులో లెజెండ్కి 2 రాగా మనంకి 5 వచ్చాయి.
ఫిల్మ్ఫేర్ అవార్డులు లెజెండ్కి 1 వస్తే మనంకి 5 వచ్చి అవార్డుల విషయంలోనూ మనం ముందంజలో నిలిచింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి. థ్యాంక్ యూ.